Good evening everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. Every day one question మనం అనాలిసిస్ చేస్తాము. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈవినింగ్ 7 PM మనకు యూట్యూబ్ ఛానల్లో దీని యొక్క అనాలిసిస్ పార్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పీడిఎఫ్ కంటెంట్ కోసం అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డేటా కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డోంట్ మిస్ ఇట్. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుంచి డీల్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ చూద్దాం పదండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఎన్హాన్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ఇస్రో. హైలైట్ ద ఇంపాక్ట్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దీస్ ప్రాజెక్ట్స్. సో ఎడ్యుకేషన్ పరంగా మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎటువంటి ఛాలెంజెస్ అంటే రిమోట్ ఏరియాస్కి లేకపోతే అండర్ సర్వ్డ్ ఏరియాస్కి ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబుల్గా లేదు. సో రిమోట్ ఏరియాస్కి కానీ లేకపోతే ఈ ట్రైబల్ పీపుల్ ఉన్న ఏరియాస్ కానీ లేకపోతే అండర్ సర్వ్డ్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి అంటే వీ కెన్ యూస్ శాటిలైట్ టెక్నాలజీ. సో శాటిలైట్ టెక్నాలజీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ స్పేస్ టెక్నాలజీ. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ రిమోట్ ఏరియాస్కి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీని మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. సో ఇలా మనకి స్పేస్ టెక్నాలజీ యొక్క రోల్ అడుగుతున్నాడు అనమాట. ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేసే దాంట్లో ఈ స్పేస్ టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అండ్ ఎటువంటి ఇనిషియేటివ్స్ ఇస్రో అనేది తీసుకొచ్చింది, లైక్ కొన్ని ప్రోగ్రామ్స్ పేర్లు మనం రాయాలి. ఎలా అంటే సైట్, శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్, ఇన్సాట్, గ్రామ్సాట్, ఎడ్యుసాట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. సో ఏంటా ఛాలెంజెస్, అవి కూడా మనం రాయాలి. ఓకేనా? రైట్. సో అప్రోచ్ చూద్దాం పదండి. ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు హైలైట్ ద పివటల్ రోల్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ అడ్రసింగ్ ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం స్పేస్ టెక్నాలజీని యూజ్ చేయాలి. నథింగ్ బట్ శాటిలైట్స్. మెన్షన్ ఇస్రోస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ to enhancing educational opportunities especially in remote and underserved areas. ఓకేనా? సో రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎడ్యుకేషనల్ యాక్సెసిబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి సో అక్కడ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడానికి ఇస్రో కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. సో అవేంటి ఇప్పుడు మనం బాడీ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సైట్. ఇది 1975 ఆ టైంలో స్టార్ట్ చేశారు. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో రిమోట్ కమ్యూనిటీస్లో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇదంతా రాయాలి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇన్సాట్ సిస్టమ్ ఎక్స్పాండెడ్ టెలివిజన్ కవరేజ్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ బై యూజీసీ అండ్ ఇగ్నో. సో ఇన్సాట్ సిస్టమ్ ద్వారా టెలివిజన్ కవరేజ్ని మనం ఎక్స్పాండ్ చేసాము. సో ఈ టెలివిజన్స్ని యూజ్ చేసుకొని ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రామ్సాట్ ప్రోగ్రామ్. సో ఇదేం చేసింది? ఇట్ ఇంటిగ్రేటింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ చూడండి, ఎడ్యుసాట్. సో డీటెయిల్డ్ ఎడ్యుసాట్స్ లాంచ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెవల్యూషనరీ ఇంపాక్ట్ ఆన్ కరికులం డెలివరీ, టీచర్ ట్రైనింగ్ అండ్ వర్చువల్ లెర్నింగ్. సో వర్చువల్ లెర్నింగ్ కూడా దీని ద్వారా మనం తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, డిస్కస్ ద ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ ఆన్ యాక్సెసిబిలిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ ఇంక్లూసివిటీ. సో శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని బాగా మనం డెవలప్ చేయడం ద్వారా రిమోట్ ఏరియాస్కి లేకపోతే అండర్ సర్వ్డ్ ఏరియాస్కి ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని యాక్సెసిబుల్గా తీసుకొచ్చాం. అండ్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము, వర్చువల్ లెర్నింగ్ కూడా మనం తీసుకురావడం అనేది జరిగింది. సో ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో డెవలప్ అయింది. అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇంక్లూజివిటీ అనేది పెరిగిందనమాట. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఛాలెంజెస్ని కూడా రాయాలి. ఓకేనా? ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్లో మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. లైక్ ఎలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, డిజిటల్ డివైడ్ ఉంది అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఛాలెంజెస్లో రాయాలి. అండ్ కంక్లూజన్లో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు సమ్మరైజ్ ఇస్రోస్ కాంట్రిబ్యూషన్స్ టు మేకింగ్ ఎడ్యుకేషన్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్. ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్రసింగ్ కరెంట్ ఛాలెంజెస్ టు సస్టైన్ అండ్ ఎన్హాన్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకొని నథింగ్ బట్ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని మనం అందరికీ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా ఉంచాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాం కదా. సో అలాగే మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలి. అప్పుడే మనం ఇంక్లూజివిటీని మరింత పెంచవచ్చు, ఎడ్యుకేషన్ని మరింత యాక్సెసిబుల్గా మార్చవచ్చు. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్.
తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ప్రతిభ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి టోటల్గా మీకు 29 టెస్ట్లు ఉంటాయి. దీంట్లో 12 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ 4 రివిజన్ టెస్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని 4 టెస్ట్లు ఉంటాయి అండ్ ఓవరాల్గా ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 9 ఉంటాయి. సో మీకు అరౌండ్గా 4300+ MCQs ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ మీకు ఒక సిలబస్ అనేది ఈ టెస్ట్ సిరీస్ ద్వారా బ్యూటిఫుల్గా కవర్ అయిపోతుంది. సో ఎవరన్నా సరే ప్రిపరేషన్లో కొంచెం డిలేగా ఉంటే ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. సో దీంట్లో ఇచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయటం, టెస్ట్ సిరీస్ రాసేయటం, వాటిని ఫినిష్ చేయటం, టెస్ట్ రాయటం సరిపోతుంది. సో అలా అయినా సరే మీ సిలబస్ అనేది ఆన్ టైంలో ఫినిష్ చేసుకోవచ్చు. సో మీకు ప్రతి టెస్ట్కి కీ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ PDF అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. So without any further delay, let's start our answer analysis. Let's look at the introduction. Space technology in India has played a pivotal role in addressing educational challenges, particularly in reaching remote and underserved areas. The ISRO has been at the forefront of utilizing satellite communication to enhance educational opportunities and bridge the digital divide. ఓకేనా? సో ఇస్రో ఏం చేసింది, మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? ఎడ్యుకేషన్ యొక్క యాక్సెసిబిలిటీని పెంచడం కోసం. రిమోట్ ఏరియాస్కి ఎడ్యుకేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశాం. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో ఏంటా ప్రోగ్రామ్స్, వాట్ ఆర్ దోస్ ఇనిషియేటివ్స్, అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం పదండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సైట్ ప్రాజెక్ట్. సో సైట్ స్టాండ్స్ ఫర్ శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. ISRO's initiatives began with the SITE project in 1975 to 1976, which aimed to provide educational instructions on various subjects, including family planning, agriculture, and school education, through direct reception systems. This project demonstrated the potential of satellite technology in delivering educational content to remote communities covering over 2,400 DRSs across 6 states. ఓకేనా? సో 1975-76లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అన్ని సబ్జెక్ట్స్లో. సో వీటితో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, వీటన్నిటి గురించి నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, సో శాటిలైట్ టెక్నాలజీ యొక్క పొటెన్షియాలిటీ మనకి తెలిసిందనమాట. సో ఎలా మనం శాటిలైట్స్ని యూజ్ చేసుకొని అందరికీ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా మార్చొచ్చు అని చెప్పి అప్పుడు మనం రియలైజ్ అయ్యాం. సో తర్వాత వన్ బై వన్ న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్సాట్ సిస్టమ్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఫర్దర్ ఎక్స్పాండెడ్ టెరెస్ట్రియల్ టెలివిజన్ కవరేజ్, ఎనేబులింగ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ టు ఆఫర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ నేషన్ వైడ్. INSAT facilitated primary and higher education through televised content, significantly enhancing access to quality education. ఓకేనా? సో INSAT ద్వారా మనం ఏం చేసాము అంటే టెలివిజన్ కవరేజ్ని మరింత ఎక్స్పాండ్ చేసాం. సో దీని ద్వారా ఏం జరిగింది, UGC అండ్ IGNO వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని త్రూ టెలివిజన్ ద్వారా అందరికీ రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారనమాట. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఈ టెలివైజ్డ్ కంటెంట్ ద్వారా అందరికీ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా మారింది. నెక్స్ట్ వన్ గ్రామ్సాట్ ప్రోగ్రామ్. ద గ్రామ్సాట్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఈ-గవర్నెన్స్, టెలిమెడిసిన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. దిస్ ప్రోగ్రామ్ కనెక్టెడ్ విలేజెస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని పేరులో ఉంది గ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేసింది, ఇట్ కనెక్టెడ్ విలేజెస్, providing essential services like data broadcasting and teleconferencing, which improved the educational landscape in rural areas. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ-గవర్నెన్స్ కోసం, టెలిమెడిసిన్ కోసం, రూరల్ ఎడ్యుకేషన్ కోసం, వీటన్నిటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, వీటి యొక్క యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేయడం కోసం మనం తీసుకొచ్చిన ప్రోగ్రామే గ్రామ్సాట్ అనమాట. సో పేరులో గ్రామ్ ఉంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్ కనెక్ట్ విలేజెస్. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుసాట్. A significant milestone was the launch of EduSat, a satellite dedicated exclusively to education. EduSat's C-band and Ku-band beams enabled the delivery of curriculum-based teaching, teacher training, and community participation. The network's infrastructure, including interactive and receive-only terminals,
allowed for live lectures, virtual labs and web-based learning, thus revolutionizing education delivery in India. సో ఇస్రో తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అన్నిటిలో ఎడ్యుసాట్ అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. కేవలం ఎడ్యుకేషన్ కోసం ఎక్స్క్లూజివ్గా మనం తీసుకొచ్చిన శాటిలైటే ఎడ్యుసాట్. సో దీంట్లో 2 పవర్ఫుల్ బ్యాండ్స్ ఉంటాయి, సి బ్యాండ్, కేయూ బ్యాండ్. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు, టీచర్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు అండ్ కమ్యూనిటీస్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇది ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్ మనం కండక్ట్ చేయొచ్చు. దీంతో పాటు లైవ్ లెక్చర్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, వర్చువల్ ల్యాబ్స్ ఉంటాయి అండ్ వెబ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. సో ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే మన ఇస్రో వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అనమాట. సో ఇనిషియేటివ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ మీద? నథింగ్ బట్ ఇంపాక్ట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఆన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్సెసిబిలిటీ. Satellite technology has made education accessible to remote and rural areas, reducing the urban-rural divide in educational opportunities. సో అర్బన్ ఏరియాస్లో మనకి ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. సో పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఎడ్జ్ వెన్ కంపేర్డ్ విత్ రూరల్ పీపుల్. సో దీన్ని తగ్గించడం కోసం, ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించడం కోసం ఈ శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఎడ్యుకేషన్ని యాక్సెసిబుల్గా అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం, ఎవరికి రూరల్ ఏరియాస్కి అండ్ రిమోట్ ఏరియాస్కి ప్రొవైడ్ చేయడం కోసం ఇస్రో వాళ్ళు మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రామ్స్ లైక్ ఎడ్యుసాట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ప్రొవైడింగ్ స్టాండర్డైజ్డ్ కరికులం బేస్డ్ కంటెంట్ అండ్ టీచర్ ట్రైనింగ్. నెక్స్ట్ వన్, డిస్టెన్స్ లెర్నింగ్. IGNOU and other distance learning institutions have leveraged satellite technology to reach millions of students, enhancing higher education and lifelong learning. ఓకేనా? సో IGNOU కానీ ఇలా అదర్ యూనివర్సిటీస్ కూడా దీన్ని యూజ్ చేసుకొని డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట బై యూజింగ్ స్పేస్ టెక్నాలజీ ఆర్ శాటిలైట్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, ఇంక్లూజివిటీ. స్పెషల్ ఇనిషియేటివ్స్ లైక్ ద బ్రెయిలీ ప్రింట్అవుట్స్ ఫర్ విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ హ్యావ్ మేడ్ ఎడ్యుకేషన్ మోర్ ఇంక్లూజివ్. ఓకేనా? రైట్. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఈ ఇనిషియేటివ్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశాము? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మెనీ రిమోట్ ఏరియాస్ స్టిల్ ల్యాక్ ద నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు ఫుల్లీ యూటిలైజ్ శాటిలైట్ బేస్డ్ ఎడ్యుకేషన్. మనం ప్రొవైడ్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? మనకు మెయిన్ గోల్ ఏంటంటే రిమోట్ ఏరియాస్ కానీ లేకపోతే రూరల్ ఏరియాస్ కానీ అండర్ సర్వ్డ్ ఏరియాస్ కానీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా డెవలప్మెంట్ జరగలేదు. సో ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. ఇవి రెండు లేకపోతే శాటిలైట్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం ఇక్కడ అప్లికేబుల్ చేయలేమన్నమాట. నెక్స్ట్ వన్, డిజిటల్ డివైడ్. దేర్ రిమైన్స్ ఎ సిగ్నిఫికెంట్ డిజిటల్ డివైడ్ విత్ మెనీ స్టూడెంట్స్ ల్యాకింగ్ యాక్సెస్ టు డిజిటల్ డివైజెస్ అండ్ రిలయబుల్ ఇంటర్నెట్. సో రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ కానీ రిమోట్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ తక్కువగా ఉంది, యాజ్ వెల్ యాజ్ డిజిటల్ డివైజెస్ యొక్క యాక్సెసిబిలిటీ కూడా తక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడేషన్. The technology and equipment used in these programs require regular maintenance and updates, which can be costly and logistically challenging. ఓకేనా? సో ఈ శాటిలైట్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాము. సో రూరల్ ఏరియాస్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి ఆపర్చునిటీస్ అనేవి ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పి ట్రై చేస్తున్నాం. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. ఓకేనా? సో కంటిన్యూస్గా మెయింటెనెన్స్ ఉండాలి, అప్గ్రేడేషన్ అనేది ఉండాలి టెక్నాలజీ పరంగా. నెక్స్ట్ వన్, టీచర్ ట్రైనింగ్. Effective utilization of satellite-based education requires well-trained teachers and continuous professional development is essential. సో టీచర్స్ పరంగా కూడా అప్డేషన్ అనేది ఉండాలి. సో టీచర్స్కి కూడా డిజిటల్ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, లైవ్ లెక్చర్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి త్రూ ఆన్లైన్, ఇవన్నీ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటే మనం దాన్ని ఇంకా మరింత అప్లికేబుల్లోకి తీసుకురావచ్చు. రైట్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. ISRO space technology initiatives have substantially contributed to India's educational development, making education more accessible and inclusive. Addressing the challenges of infrastructure, digital divide, and technological maintenance will be crucial for sustaining and enhancing the benefits of space technology in education. With continuous efforts and innovations, satellite-based education can play a pivotal role in shaping the future of education in India. సో ఇస్రో తీసుకొచ్చిన ఈ స్పేస్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియా యొక్క ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాయి అనమాట. సో దీని ద్వారా ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా మారింది అండ్ ఇంక్లూజివిటీ కూడా పెరిగింది. ఆఫ్ కోర్స్ ఈ యొక్క జర్నీలో మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసాం. ఏంటివి అవి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఛాలెంజెస్ ఉన్నాయి, డిజిటల్ డివైడ్ ఉంది, అండ్ టెక్నాలజికల్ మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడేషన్ కూడా కొంచెం కష్టంగా మారింది.
సో మనం ఏం చేయాలి, ఈ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్రస్ చేసుకుంటూ ఇలాగే కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూ అండ్ ఇదే టెక్నాలజీలో మనం మరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకొస్తూ ఈ శాటిలైట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే, దీన్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేయగలిగితే, ఓకేనా, మన యొక్క ఫ్యూచర్, మన ఇండియా యొక్క ఫ్యూచర్ అనేది ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సెషన్ నేను చేయబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే మాడ్యూల్ మీద ఒక టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేయడం జరిగింది ఫర్ గ్రూప్ 1 స్టూడెంట్స్. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఉద్యమం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి మీకు టోటల్గా 15 డైలీ టెస్ట్లు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు సిలబస్ అనేది కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్సర్స్ రాసి మాకు కాపీ సెండ్ చేసిన తర్వాత వితిన్ 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ మోడల్ ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడొచ్చు, మీకున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేసే ప్రోగ్రామ్ కానీ పేపర్ కానీ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఏనే. మీ యొక్క జిఎస్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఎస్ఏ రిలేటెడ్ స్ట్రక్చర్లోకి కానీ మనం తీసుకొస్తే ఈజీగా మనం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఒక్కొక్క ఎస్ఏ మనకి 50 మార్క్స్ ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరికైతే ఎస్ఏస్లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ర్యాంక్ అనేది వస్తుంది. సో మనం ఏం చేస్తాము అంటే అరౌండ్ ఒక 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేస్తాం, స్టాండర్డ్ థీమ్స్ని. సో ఆ థీమ్స్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్స్లో మీకు కేవలం నార్మల్ కంటెంట్ కానీ ఆన్సర్ మాత్రమే కాకుండా ఎనెక్డోట్స్ కానీ స్టోరీస్ కానీ కోడ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఫార్డర్ పాయింట్స్ ప్రతి థీమ్కి ప్రొవైడ్ చేస్తాం. చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇది. దయచేసి అందరూ జాయిన్ అవడానికి ట్రై చేయండి. ఈ ప్రోగ్రాంలో మీకు బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. సో ఎలా మనం కంటెంట్ని తీసుకురావాలి, అసలు ఎస్ఏని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి అండ్ కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాం. డోంట్ వరీ, ఓకేనా, రైట్. అండ్ ఫైనల్లీ మన యొక్క మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేస్తున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ 1000+ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది అండ్ సిలబస్ అనేది వితిన్ ఫ్యూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ ఈ కోర్స్ని లాంచ్ చేసాం అండ్ మనమే కాంప్రహెన్సివ్గా కవర్ చేయబోతున్నాం. సో దయచేసి అర్థం చేసుకోండి, చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి, ఇంకెంతకు మించి లేట్ చేయమాకండి. ఓకేనా, రైట్. సో అడ్మిషన్స్ కోసం గుర్తుంది కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి 6305955532. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.